భూభారతి సదస్సు రసభాస కేఏ పాల్ హాట్ కామెంట్స్ స్టెరాయిడ్స్ దందా గుట్టురట్టు యువకుడి ఇంటి ముందు హిజ్రాల ధర్నా మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తలో ఇప్పుడు చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండల కేంద్రంలో జరిగిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసభాసగా మారింది. వేదికపైకి మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను పిలవలేదన్న కారణంతో నేతల అనుచరులు వాగ్వాదానికి దిగారు. మంత్రి కాన్వాయ్ను సరిత వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను చెదరగొట్టారు. భూభారతి చట్టం రైతులకు భరోసా, భద్రతను కల్పిస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులందరికీ లబ్ధి చేకూరే విధంగా చట్టాన్ని తయారు చేశామన్నారు. అధికారులు మొక్కుబడిగా సమావేశాలు పెట్టకుండా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పొంగులేటి సూచించారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం దెబ్బతినకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని మైత్రి గ్రౌండ్ లో జరిగిన క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సోనియా గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కలిసి పనిచేద్దామంటే సోనియా అడ్డుకున్నారని చెప్పారు. అవసరమైతే రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తామని చెప్పారు. తన పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో అప్పులు పోతాయన్నారు పాల్. అంతకుముందు ఆర్సీపురం సండే మార్కెట్ నుంచి పటాన్చెరు మైత్రి గ్రౌండ్ వరకు రన్ ఫర్ జీసస్ నిర్వహించారు. ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడతానంటూ వద్దాను. తమ్ముడు అడిగాడు మద్దతు, రేవంత్ రెడ్డి మనం మద్దతు ఇద్దాం, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేద్దాం అన్నాం. తల్లి వద్దన్నదట. అక్కడ తల్లిని కూడా పంపించారు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ దేవుడు తీసేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ పనుల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు చెత్తా చెదారం వ్యర్థాల గుట్టలను మంత్రి స్వయంగా పారపట్టి తొలగించారు. తొలగించిన వ్యర్థాలను పారిశుద్ధ కార్మికులతో కలిసి ట్రాక్టర్లోకి ఎత్తిపోశారు మంత్రి నిమ్మల. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి 3వ శనివారం పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ వేస్టేజ్ కొనుగోలు కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. స్థానికుల నుంచి ఈ వేస్ట్ కొనుగోలు చేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి స్థానికులకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై ప్రమాణం చేశారు కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి. నెల్లూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ కళాశాల సెంటర్ నుంచి మొదలైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి చెత్త ప్రభుత్వంగా నిలిచిందని మంత్రి విమర్శించారు. 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెత్తను తొలగించే ప్రక్రియను చేపట్టిందని మంత్రి వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీలలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్లోగా తొలగిస్తామని నారాయణ చెప్పారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే లోకం మాధవి పిలుపునిచ్చారు. గుంటూరులోని లాన్ లోటస్ ఇన్ఫ్రాలో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అన్నారు డిప్యూటీ స్పీకర్ కృష్ణంరాజు. విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కోరారు. భారతరత్నతో గౌరవించాలి, అది అవార్డుకే గౌరవం తెస్తుంది. ఖచ్చితంగా రతన్ టాటా గారికి అవార్డు ఇస్తాయని చెప్పి గతంలో నేను విజ్ఞప్తి చేశాను ఎంపీగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు తిరిగి దేశ ప్రజలందరూ కూడా మొన్న ఆయన పరమపదించిన రోజు ఆయనకి సరైన గౌరవం భారత రత్నతో గౌరవించాలి అని చెప్పి అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి పట్టణంలోని బాపూజీ నగర్ లో సన్నబియ్యం లబ్ధిదారుడు షేక్ బాబా ఇంట్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భోజనం చేశారు. సన్నబియ్యంతో వండిన అన్నం బాగుందని, ఎటువంటి తేడా లేదని, మన ఇంట్లో తినే భోజనం లాగే ఉందన్నారు ఎమ్మెల్యే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం మంచి స్కీమ్ అన్నారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి 1400 రూపాయలు లబ్ధి చేకూరుతోందని అన్నారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ఆలస్యంపై ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో హైవేపై 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ వనపర్తి జిల్లా రైతులు ఆందోళన బరిపెట్టారు. పెద్దగూడెం తండా స్టేజ్ వద్ద రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం వడ్లను నేరుగా తూకం వేసేదని, ప్రస్తుత ప్రభుత్వం వడ్లను తూర్పు పట్టిన తర్వాతే కొనుగోలు చేస్తోందని రైతులు మండిపడ్డారు. గతంలో మాదిరే వడ్లను కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పట్టాన్పల్లి, కర్ణమామిడి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటినా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఇండ్ల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేందుకు అధికారులు, సిబ్బంది రాగా స్థానికులు అడ్డుకున్నారు. పెట్రోల్ బాటిళ్లతో ధర్నాకు కూర్చున్నాయి బాధిత కుటుంబాలు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూముల్లో గత 50 సంవత్సరాలుగా పేదలు ఇళ్లు కట్టుకుని 135 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రభుత్వ భూమి 10 ఎకరాలు ఉండగా 2 ఎకరాల్లో పేదలు నివసిస్తున్నారు. మిగతా భూమిని అక్కడి భాగస్వాములు ఆక్రమించుకున్నారని పేదలు ఆరోపించారు. పెద్దలు ఆక్రమించుకున్న భూములను ఎమ్మెల్యే అధికారులు పట్టించుకోవడం లేదని, కేవలం పేదల ఇళ్లు దౌర్జన్యంగా కూలుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను తొలగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనుల్లో మరో ముందడుగు పడింది. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద సొరంగ మార్గం అవుట్లెట్ పనులకు త్వరలో మోక్షం కలగనుంది. వివిధ కారణాలతో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి. అవుట్లెట్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన టీబీఎం బేరింగ్ మిషన్ ఎట్టకేలకు మన్నెవారిపల్లి టన్నెల్ వద్దకు చేరుకుంది. అమెరికాకు చెందిన రాబిన్సన్ కంపెనీకి చెందిన బేరింగ్ ను మిషన్ కు అమర్చి తిరిగి పనులు ప్రారంభించేందుకు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దోమలపెంట నుంచి మన్నెవారిపల్లి వరకు 43 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు ప్రారంభించి 18 ఏళ్లు కావస్తోంది. ఇందులో దాదాపు 35 కిలోమీటర్ల మార్గం పనులు పూర్తి కాగా మిగిలిన 8.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొరంగం పనులు ఊపందుకున్నాయి. 3 ఏళ్లలో సొరంగం పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ లో నూతన లలిత జ్యువెలర్స్ 61వ షోరూమ్ ను చైర్మన్ ఎం కిరణ్ కుమార్ ప్రారంభించారు. త్వరలో మరిన్ని షోరూంలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. డబ్బులు ఎవరికి ఊరికే రావన్నారు. డబ్బుల విలువ తెలిసినందునే బంగారం వ్యాపారంతో ప్రజలకు డబ్బు సేవ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. బయటి షోరూంలతో గోల్డ్ నాణ్యత పరిశీలించిన తర్వాత తమ వద్ద కొనుగోలు చేయాలన్నారు కిరణ్ కుమార్. ఈరోజు సికింద్రాబాద్ లో మీ లలిత జ్యువెలరీ 61వ షోరూము ఓపెన్ చేసినాము. సో ఇంకా మీకు తెలిసిన విషయమే, రాబోయే రోజుల్లో ఇంకా ఒక 15 షోరూంలు అతి త్వరలో ఓపెన్ చేస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త మోడల్స్, ఇప్పుడు బంగారం ధర బాగా ఎక్కిపోయిన వల్ల మేము చాలా వరకు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చాలా వరకు అంటే ఎంతకెంత తగ్గించాలంటే చూసేదానికి సైజు తగ్గకుండా వెయిట్ తగ్గించేదానికి ట్రై చేస్తున్నాం. చంద్రనగర్ లో ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నూతన బ్రాంచ్ ను సేల్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్రారంభించారు. కేపీహెచ్బీ, ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్రలో తమ బ్రాంచ్లకు ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో చంద్రనగర్ లో మరో బ్రాంచ్ ను ప్రారంభించినట్లు సంస్థ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. మా వద్ద బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జెస్ ఉండవని, వేస్టేజ్ పైన కూడా 20% తగ్గింపు ఆఫర్ ఉందని ఆయన చెప్పారు. నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని బ్రాంచ్ల్లో ఈ ఆఫర్ ఉంటుందన్నారు. మా ముకుంద జ్యువెలరీస్ ప్రత్యేకత ఏంటంటే మాది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటంటే కస్టమర్లకి అతి తక్కువ తయారీ ఛార్జీలు, అంటే ఏ విధమైన మేకింగ్ ఛార్జీలు లేకుండా విఏ కూడా 2 to 12% ఉంటుంది మా దగ్గర. ఈ 2 to 12%లో కూడా ఇప్పుడు ప్రారంభోత్సవ ఆఫర్ సందర్భంగా మా దగ్గర ఏంటంటే విఏలో 20% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ డిస్కౌంట్ మన అన్ని బ్రాంచ్లకి వర్తింపజేస్తాం. ఈ సదవకాశాన్ని ఏంటంటే అన్ని బ్రాంచ్ల కస్టమర్లు, అన్ని ఏరియాల కస్టమర్లు యూటిలైజ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లంటే యువతకు క్రేజ్. దీంతో పెళ్లి మండపంలోనూ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మాధవరావు, సంధ్య దంపతుల పెళ్లి వేడుకల్లో ఐపీఎల్ మ్యాచ్ ఆకర్షణగా నిలిచింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్లలో పెళ్లితో పాటుగా ఐపీఎల్ మ్యాచ్ చూసి క్రికెట్ ప్రేమికులు సంబరపడ్డారు.